నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమి లేని కూలీలకు 12,000 ఆర్థిక సాయం మొదలైన 4 పథకాల మీద తెలంగాణ ప్రభుత్వం అయితే జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు అయితే నిర్వహిస్తుంది. నిన్న చాలా కీలకంగా ఈ గ్రామ సభలు అయితే మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అనేక విధాలుగా ఈ గ్రామ సభలు అయితే జరిగాయి. ఇక్కడ మరి ప్రజాపాలనలో గత డిసెంబర్లో అప్లై చేసుకున్నటువంటి పథకాల కోసం అప్లై చేసుకున్నటువంటి వారి పేర్లు చాలా మంది పేర్లు అయితే మిస్ అయ్యాయి. అలాంటి వారందరూ కూడా మరి నిన్న నుంచి ప్రారంభమైనటువంటి గ్రామ సభల్లో దరఖాస్తులు ఇవ్వడానికి ఇటు ఇందిరమ్మ ఇండ్ల కోసం కానీ, రేషన్ కార్డుల కోసం కానీ, రైతు భరోసా కోసం కానీ కొత్తగా దరఖాస్తులు ఇవ్వడానికి అయితే బారులు కట్టారు. అక్కడక్కడ తొక్కిసలాట, తూపులాటలు కూడా జరిగి గొడవలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అధికారులను కూడా నిలదీస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి చూద్దాం, ఈ గ్రామ సభలు ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దాం. ఇక ప్రజాపాలన దరఖాస్తుదారులకు న్యాయం చేయాలి, మంత్రి పొన్నం కమిషనర్ ఇలాం భర్తీని కోరిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులకు పరిష్కారం ఏది? ప్రజాపాలనలో వచ్చిన విన్నపాలు చెత్తబుట్టల పాలన, ప్రజాపాలన అంతా ఉత్తదేనా అంటూ ఇక్కడకు మంత్రిని కలిసి ఇక్కడ వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపు కొంతమంది పేర్లు మిస్ అయ్యాయి. వారందరూ కూడా మరి ప్రతి సోమవారం జరిగే కలెక్టర్ ఆఫీస్లో జరిగే ప్రజావాణిలో కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు. అదేవిధంగా గ్రామ సభల్లో కూడా దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఇలాంటి దరఖాస్తులన్నింటినీ బుట్టదాఖలు చేస్తున్నారా, మరి ఎందుకు మా పేర్లు మిస్ అయ్యాయి, కాబట్టి ప్రజాపాలనలో అప్లై చేసుకున్న దరఖాస్తులకు కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి ఇక్కడ మంత్రులు అయితే కోరడం జరిగింది. ఇక ఇందిరమ్మ ఇండ్లు నిరంతర ప్రక్రియ, రేషన్ కార్డులు కూడా నిరంతర ప్రక్రియ. దరఖాస్తు చేసుకుని వారు ఇప్పటికైనా చేసుకోండి. వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం మంత్రులు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు అనేవి నిరంతర ప్రక్రియలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్లో తెలియజేశారు. ఇక రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. శుక్రవారం వరకు ఈ సభలు కొనసాగుతున్నాయి. కాబట్టి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క తదితరులందరూ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలుకు దాదాపు 40,000 కోట్లు అవసరమవుతాయని, ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకుని వారికి ఎవరైనా పేర్లు మిస్ అయిన వారికి అందరికీ 24 వరకు అవకాశం కల్పిస్తున్నాం, కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. ఇల్లు లేని వారు, ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారు కూడా తమ పేర్లను గ్రామ సభల్లో తెలపాలని సూచించారు. ఇక రేషన్ కార్డుల జారీకి అర్హులైన వారి జాబితాను ఇప్పటికే వరకు ప్రకటించలేదని స్పష్టం చేశారు. దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, గతంలో తీసుకున్న దరఖాస్తులు, ఇప్పుడు కొత్తగా తీసుకునే దరఖాస్తులు అన్నింటినీ పరిశీలించిన తర్వాతనే అర్హులైన వారిని ప్రకటిస్తామని వెల్లడించారు. ఇది ఒక కీలక ప్రకటన అని అందరూ తెలుసుకోండి. ఇక మంగళవారం నాటి గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించిన కలెక్టర్లను వారు అభినందించారు. ఇక 4 పథకాలకు సంబంధించి స్వీకరించే దరఖాస్తుల్లో తప్పనిసరిగా దరఖాస్తుదారుల పేరు, ఆధార్ కార్డు నెంబరు, చిరునామా, ఇంటి అడ్రస్ తదితర వివరాలను తీసుకోవాలని అధికారులు అయితే ఆదేశించారు. కాగా ఇక పారదర్శకంగా 4 పథకాలకు లబ్ధిదారులు ఎంపిక చేస్తామని, జాబితాలో పేర్లు లేని వారు గ్రామ సభల్లో ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే సూచిస్తున్నారు. మరి గ్రామ సభల్లో అధికారులను నిలదీస్తున్న ప్రజలు, సర్కారుపై పోరు, గ్రామ సభల్లో ప్రజలు సంధించిన ప్రశ్నలు, దద్దరిల్లిన ఊర్లు, గ్రామ సభలు ఉత్తవే, గ్రామ సభల్లో పెళ్ళుబికిన జనాగ్రహం అంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. అర్హులను వదిలేసి కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారినే ఎందుకు ఎంపిక చేస్తున్నారు? ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నాక ఇప్పుడు గ్రామ సభల్లో మళ్ళీ ఎందుకు అప్లికేషన్ తీసుకుంటున్నారు? ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం ప్రత్యేకంగా తీసుకున్న దరఖాస్తులు ఏమైనాయి? అసలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఎప్పుడు తీసుకున్నారు? ఏ లెక్కన ఎంపిక చేస్తున్నారు? గుంట భూమి, ఆస్తిపాస్తులు లేకున్నా ఈ ప్రభుత్వ పథకాలు మాకెందుకు వర్తించవు? మరి గ్యారంటీలు ఏమైనాయి? పెంచిన పింఛన్లు ఇంకెప్పుడు ఇస్తారు? తులం బంగారం ఏమైంది? రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? రుణమాఫీ ఏది? మహాలక్ష్మి పైసలేవి? ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తారని ఈ విధంగా అధికారులను అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులు కూడా 6.6 లక్షలు ఇస్తున్నారు. కులగణన ఆధారంగా రేషన్ కార్డుల జారీ ఎందుకు? మరి భూమి లేని పేదలకు 12,000 కూడా చాలా తక్కువగా మందికి ఇస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు. ఇక్కడ పోలీసుల సాయంతో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు సందర్భం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ వివిధ గ్రామాల్లో జరుగుతున్నటువంటి గ్రామ సభల దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ అధికారులతో వివాదానికి దిగినటువంటి మహిళలు ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ దరఖాస్తు పత్రాలు చూపిస్తున్నటువంటి మహిళలు. ఇక గ్రామ సభల్లో గందరగోళం, పథకాల లబ్ధిదారుల ఎంపికపై విమర్శలు, పలు చోట్ల అధికారులు నిలదీసిన అధికారులు. మరి రాష్ట్ర ప్రభుత్వం 4 సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం రాష్ట్రాల వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలనలో గ్రామ సభలు అయితే గందరగోళంగా సాగాయి. జాబితాల్లో అనర్హుల పేర్లు రావడం, అర్హుల పేర్లు రాకపోవడం పట్ల పలు చోట్ల గ్రామస్తులు అధికారులు అయితే నిలదీశారు. వారు సర్ది చెప్పి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జనాలైతే బారులు తీరి అప్లై చేసుకుంటున్నారు. మా పేర్లు ఎందుకు లేవు? మీ కాళ్ళు మొక్తా, ఇందిరమ్మ ఇల్లు ఇప్పియండి. లబ్ధిదారుల జాబితా తప్పుల తడకలా ఉంది. మేము ఈ గ్రామ సభను బహిష్కరిస్తున్నాం. అర్హుల జాబితాలో మా పేరు లేవు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, తెల్ల రేషన్ కార్డుల పథకాల కింద లబ్ధిదారుల జాబితాల ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ కోసం గ్రామ సభలో ఈ విధంగా ప్రతిస్పందనలు అయితే వస్తున్నాయి. మరి తొలి రోజు గ్రామ సభల్లో అధికారులను ప్రశ్నించిన అధికారులు, అనర్హులకే పథకాలు దక్కుతాయంటున్న ఆవేదన, జాబితాలో పేరు లేకుంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సర్ది చెప్తున్నారు. ఇక్కడ క్యూ కట్టినటువంటి జనాలు ఇంకెన్నిసార్లు దరఖాస్తు చేయాలి? ప్రజాపాలన, మీ సేవ, ప్రజావాణి, కులగణంలో 3 సార్లు 4 సార్లు చేశాం కదా, మరి ఇన్ని అని జనాలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరి అన్ని గ్రామ సభల్లోనూ ఈ 2 విషయాలపైన నిలదీస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేయని అధికారులు మరి నిరసనలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక వెళ్తుందని చెప్తున్నారు. ఇక గ్రామ సభల్లో గడబిడ, పథకాల అర్హుల జాబితాలపై అధికారులను నిలదీసిన జనం ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా లిస్ట్ ఎలా ప్రకటిస్తారు? ప్రభుత్వ ఉద్యోగులను, బిజినెస్ చేసే వాళ్ళు అర్హత లేని వారిని ఎంపిక చేయడం దారుణం. ఒకే కుటుంబంలో ముగ్గురికి ఇళ్లు కేటాయిస్తారా? తమ పేర్లు రాకపోవడంపై జనం ఆందోళన. ఇంకా ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంటారని ప్రశ్నలు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామ సభలు అయితే చాలా అట్టుడికిపోయాయి. ఇక గ్రామ సభల్లో అధికారులను నిలదీస్తున్న ప్రజలు. శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మరి ప్రజలు గంటల తరబడి లైన్లో నిలబడి నానా ఇబ్బందులు పడ్డారు. దీనిపై లబ్ధిదారులు అధికారులు నిలదీశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని, గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డును జారీ చేయకుండా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు గురి చేసిందని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇవ్వనున్నామని, సంవత్సర కాలంలో కనీసం 20 రోజుల ఉపాధి హామీ పనిచేసి భూమి లేని పేదలకు 12,000 రూపాయలు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ 4 రోజుల్లో జరిగే ప్రజాపాలన గ్రామ సభల్లో ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయకుంటే వారు కూడా చేసుకోండి, వాటిని కూడా పరిశీలించి ఎంపిక చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మరి ఇంకెన్నిసార్లు దరఖాస్తు చేయాలి అంటూ చేస్తున్నారు. ఇక అర్హుల జాబితా అంతా తప్పుల తరకగా ఉంది. తమకు గ్రామ సభ వద్దని గట్టుప్పల్ మండల కేంద్రంలో ప్రజలు ఆందోళనకు దిగారు. 3 గంటల పాటు సభను అడ్డుకున్నారు. ఆత్మకూరు మండలంలో రహీంఖాన్పేటలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చూస్తే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమ గ్రామానికి 10 ఇళ్లు కట్టిస్తారని హామీ ఇచ్చి నెరవేర్చలేదంటూ ఎమ్మెల్యేని అడిగారు. ఇక డిచ్పల్లి, ఇందల్వాయి తదితర గ్రామాల్లో కూడా గ్రామ సభలు రసాభాసగా జరిగాయి. ఇక వరంగల్ జిల్లా చూస్తే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్లో తాను లబ్ధిదారుల జాబితాలో ఉన్నానని ఆ స్కీమ్ తనకు వద్దంటూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. జనగామ మండలం షామీర్పేటలో నిర్వహించిన గ్రామసభకు వచ్చిన కలెక్టర్ రిజ్వాన్ బాషాను పలువురు ప్రశ్నించారు. రేషన్ కార్డులు, ఇతర పథకాలు వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి, మా సంగతి ఏంటని ఇక్కడ అధికారులు అయితే నిలదీస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద గ్రామంలో కేవలం 52 మందిని ఎంపిక చేశారని, అందులో సగం మందికి వ్యవసాయ భూములు ఉన్నాయని, అసలు గుంట భూమి లేని వారికి మాత్రం జాబితాలో చోట్లేదని చెప్పారు. ఇక 2 లక్షల రైతు రుణమాఫీ కాలేదని ఇక్కడ ప్రశ్నించారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూస్తే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా చేర్చారని ఎంపీడీఓని నిలదీశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా గ్రామ సభలు గందరగోళంగా జరిగాయి. ఇక మహబూబ్నగర్ జిల్లా చూస్తే జాబితాలో అర్హుల పేర్లు రాలేదని అధికారులను నిలదీశారు. ఒకే ఇంట్లో 2, 3కి ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు రావడంతో గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీస్ పహారా మధ్య గ్రామ సభలు కొనసాగించాల్సి వస్తుంది. ఇక మా పేర్లు ఎందుకు లేవంటూ తొలి రోజు గ్రామ సభల్లో అయితే ప్రశ్నించారు. సరే, ఏది ఏమైనా ఎవరైనా సరే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారు కానీ, పేర్లు ఎవరైనా మిస్ అయిన వారు కానీ, తర్వాత వీరందరూ కూడా మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం కానీ, రేషన్ కార్డుల కోసం కానీ వెంటనే మీరు అక్కడ ఒక వైట్ పేపర్ మీద రాసి మీ ఆధార్ కార్డులు, మీ ఫోన్ నెంబరు, మీ యొక్క కుటుంబ సభ్యుల వివరాలన్నీ దానికి జిరాక్సులు పెట్టి వెంటనే అప్లై చేసుకోండి. ఖచ్చితంగా ఈ ప్రజాపాలనలో వచ్చిన గ్రామ సభలో తీసుకున్న దరఖాస్తుల్ని, గత పాలనలో తీసుకున్న దరఖాస్తులు అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఫైనల్గా లిస్టు తయారు చేస్తామని చెప్తున్నారు ప్రభుత్వం. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు అందరిలో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే మా పేర్లు మిస్ అయ్యాయి, మరి ఇప్పుడు మేము అప్లై చేసుకుంటే ఈ దరఖాస్తుల్ని పరిశీలిస్తారో లేదో అని చెప్తున్నారు. కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో అయితే ఇప్పుడు గ్రామ సభలో తీసుకున్న దరఖాస్తుల్ని, పాత దరఖాస్తుల్ని 2 కలిపి ఫైనల్ లిస్ట్ తయారు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ చెప్పారు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ పథకాలు వస్తాయి. రాకున్నా ఇది ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు అనేవి నిరంతర ప్రక్రియ. కాబట్టి మీకు ఆ పథకం ఖచ్చితంగా వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.